నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్య జగనన్న లేవట్ల పనుల్లో మాయాజాలం చేశారండి. ఎందుకంటే అప్పుడు జగన్న కాలనీ పేరుతో మొత్తము వేల కోట్లలో మాయమైనట్టు కూడా విచారణలో బయటపడిన విషయాలండి. ఎందుకంటే అక్కడ జరిగిన విషయాలలో చూసుకుంటే ప్రభుత్వ స్థలాల్లో మట్టి గ్రావెల్స్కు బిల్లులు పెట్టేశారు. వాళ్ళ ఇష్ట ప్రకారం చేయని పనులకు కూడా బిల్లులు పెట్టేసినట్లు కూడా మనకు తెలుస్తుందండి. ఈ కోట్లను సదును చేసేశారు. జగనన్న లేఅవుట్ల పనుల్లో మాయాజాలం 123 కోట్లతో చేపట్టిన వాటిలో సగం అన్ని అక్రమాలు అనేది కూడా నివేదికలు బయటపడినాయండి. ప్రభుత్వ స్థలాల్లో మట్టి గ్రాయల్స్కు బిల్లులు కూడా వాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో మట్టి దాన్ని కూడా బిల్లులు పెట్టేసుకున్నారు. ఈ ఎలుగులేకన్నీ అవకతవకలు వచ్చినాయండి. ప్రత్యేక బృందాల తనిఖీలలో ఈ అన్నీ కూడా ఎలుగులేక వచ్చినాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇష్ట ప్రకారం జగనన్న కాలనీల్లో అవినీతి జరిగింది అనడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. ఈ వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లో సదును పేరిట చేసిన పనుల్లో భారీగా అక్రమాలు వెలుగు చూసినాయండి. నిబంధనలకు విరుద్ధంగా అనేక చోట్ల అడ్డగోలుగా పనులు చేసి కొంతమంది అధికారులు సిబ్బంది సహకారంతో బిల్లులను అప్లోడ్ చేయడం కూడా గమనార్థమండి. 123 కోట్లతో పనుల్లోనే 61.49 కోట్లు అంటే 50% అక్రమాలు క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీల్లో బయటపడాయంటే మొత్తం పన్నుల్లో ఇంకెన్ని వందల కోట్లు స్వాహా అయ్యాయనే కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 123 కోట్లలోనే 50% అంటే 61.49 కోట్లు అక్రమాలని బయటపడితే ఇంకా మొత్తము వ్యవహారంలో ఎంత డబ్బులు పడి ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో అవకతవకల్లో చాలా ఉన్నాయి. ఇష్ట ప్రకారం నడపడం, అప్పుడు ప్రభుత్వంలో బిల్లులు వాళ్ళంతకు వాళ్ళు అధికారులు సిబ్బందితో కుమ్మక్కై కూడా బిల్లులు పాస్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా చూసుకుంటే మొత్తం పన్నుల్లో ఇంకెన్ని వందల కోట్లు స్వాహా అయ్యాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనం చూసుకుంటే వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 11,800 జగనన్న లేఅవుట్లో దాదాపు 2,000 కోట్లతో సదును పనులు చేపట్టారు. మొత్తం ఎన్ని 11,800 జగనన్న కాలనీలలో 2,000 కోట్లతో పనులు చేపట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్లో సుమారు 1,500 కోట్లు చెల్లించారు. పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఫిర్యాదులపై కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సిన మిగిలిన 25% పనులపై విచారణకు ఆదేశించింది. ఏం చూడు, 2,000 కోట్లతో చేస్తే 1,500 కోట్లు చెల్లించేశారు వైసీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే ఆ బిల్లుల మీద చూస్తే అన్ని అనుమానాలే, ఫిర్యాదులు. ఈ కలెక్టర్లు నియమించిన ప్రత్యేక ఇంజనీర్ల బృందంతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇది తనిఖీలు ఏర్పాటు చేశారండి. 2,236.32 కోట్లు విలువైన 9,382 పనుల్లో మిగతా చూసుకుంటా పోతే అవకతవకలు జరిగినాయి. మేసేసినారు, సదినేశారండి. ఎట్లా బుద్ధి పడితే అట్లా చేసేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే 5,242 పనులు తనిఖీలు పూర్తయినాయని కూడా చెప్తున్నారు. వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినట్లు కూడా తనిఖీ విభాగాల అధికారులు గుర్తించారు. ఇంజనీర్ల బృందాలు కొన్ని జిల్లాల్లో తూతూ మంత్రంగా తనిఖీలు కానిచ్చేశాయి. పనుల్లో లోపాలు లేనట్లుగా నివేదికలు ఇచ్చేశాయి. అదే పనులపై క్వాలిటీ కంట్రోల్ విభాగం బృందాలు మరోసారి తనిఖీలు చేసి లోపాలను గుర్తించడం కూడా గమనార్హమండి. ఎందుకంటే దీంట్లో చూసుకుంటే జగనన్న లేఅవుట్ల కోసం కొండ ప్రాంతాలను ఎంచుకొని వాటిని సదును చేసేశారు. బయట నుంచి గ్రావెల్స్ తెప్పించి సదును చేసినట్లుగా దస్త్రాలు సమర్పించి బిల్లులు పెట్టేశారండి. ఎందుకంటే వాళ్ళు ఇష్ట ప్రకారం చేసేసుకున్నారు. తవ్వినా కూడా బిల్లులు పాస్ చేసేసుకున్నారు వైసీపీ గవర్నమెంట్లు. ఈ ఇంజనీర్ల బృందాలకు ఏమైంది? ప్రభుత్వ ఆదేశాలపై కలెక్టర్లు వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో నియమించిన తనిఖీ బృందాలకు పలు జిల్లాల్లో లేఅవుట్లు సదును చేసిన పనుల్లో అక్రమాలే కనిపించలేదంట. ఇంజనీర్లు కూడా కొంతమంది అధికారులు అప్పుడు వైసీపీకి అనుకూలంగా
చేసి బిల్లులను కూడా పాస్ చేసుకోవడం జరిగింది. ఇంకా చూసుకుంటా పోతే మనము ఇప్పుడు మనకు ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లిలో గుట్టను తవ్వి లేఅవుట్ అభివృద్ధి చేశారు. దూరంలోని ప్రైవేటు సంస్థల నుంచి మట్టి తెప్పించి సదును చేసినట్లు చూపించారు. నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలపై తహసీల్దారు, గ్రావెల్స్ తవ్వకాలపై గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ధృవీకరణ పత్రాలు అవసరం. ఇవేమీ లేకుండానే దూరం నుంచి తెప్పించిన గ్రావెల్స్ కు క్యూబిక్ మీటర్కు 127 నుంచి 134 రూపాయలు ఖర్చు చేసినట్లుగా రికార్డులు సృష్టించి బిల్లులు అప్లోడ్ చేసేశారు. చూడండి, ఇట్లా ఎన్నో జరిగిన ఇదేనే కాదు, చాలా ఇట్లాంటి మోసాలకు చాలా పాడిపడారు. కొండలను తవ్వినట్టు చూపించి అక్కడ మట్టి తెచ్చి చేయడం, బిల్లులు పాస్ చేసుకోవడం కూడా జరిగారు. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్నీ కాదండి, అప్పుడు అభివృద్ధి కన్నా కూడా ఈ అవినీతి ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా అక్రమ బిల్లులు పెట్టేసుకోవడం, తీసుకోవడం. ఈ జగనన్న కాలనీలో చూసి ఇంకా అవినీతి ఎక్కువైపోయింది. ఎక్కడ మట్టి తవ్వడం, కొండలను తవ్వడం, కొండలను సదును చేసినట్టు చూపించుకోవడం, మట్టి తెచ్చి చేసుకోవడం కూడా చూశారు. ఈ మట్టి గ్రావెల్స్తో తక్కువ మందంలో లేఅవుట్లు అభివృద్ధి చేసి ఎక్కువ మందంలో వేసినట్లుగా రికార్డులు సృష్టించి బిల్లులు కొట్టేశారు. చూడండి, మట్టి ఏమో తక్కువ తెచ్చారు, ఎక్కువ వేసినట్టు కూడా బిల్లులు కొట్టేశారంట. అది ఎగ్జాంపుల్ కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటమలలో ఇలాంటివి వచ్చాయి. 6 అడుగుల మందంలో మట్టేసి 12 అడుగుల్లో అభివృద్ధి చేసినట్లుగా రికార్డులు సృష్టించారు. చూడండి, ఇదే మండలంలో 36 ఎకరాల్లో వేసిన మరో 6 లేఅవుట్లను ఇలాంటి అక్రమాలు జరిగినాయి. 2 లేఅవుట్ల కింద మట్టి, దానిపై గ్రావెల్స్ వేసి సదును చేసినట్లుగా చూపారు. వాస్తవంగా ఇక్కడ పైన గ్రావెల్స్ ఉంది తప్ప కింద మట్టి కనిపించలేదు. కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో భారీ అక్రమాలు జరిగినాయి అనేది కూడా తెలుస్తుంది. ఈ జగనన్న కాలనీలో ఎక్కడ చూసినా అవినీతేనండి. మట్టి వేయకుండా, గ్రావెల్స్ వేయకుండా సదును చేసినట్టు, చేసినట్టు ఇష్ట ప్రకారం బిల్లులు చేసేశారు. కాబట్టి ఈ జగనన్న కాలనీలో ఈ బిల్లులకు మనం అప్పుడు ప్రభుత్వం కూడా సహకరించింది. కొందరు అధికారులు, రాజకీయ నాయకులు సహకరించడం, ఈ కోట్లను సదును చేసేశారండి. ఈ జగనన్న లేఅవుట్ పనుల్లో ఈ మాయాజాలం ఎంత అంత కాదు, కోట్లల్లో తినేశారు. అప్పుడు బిల్లులు పెట్టుకోవడం, చేయడం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అదే అమరావతికి పెట్టి ఉందంటే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అయ్యేది, పోలవరం డెవలప్మెంట్ అయ్యేది, మంచి మంచి రాయలసీమలు అవుతే చాలా మంచి పరిశ్రమలు రావాల్సిన అట్లాంటి పరిశ్రమలు కూడా తేలేకపోయారు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, అమరావతి ఒక పక్క డెవలప్మెంటు, పోలవరం ప్రాజెక్టు ఒక పక్క డెవలప్మెంటు, రాయలసీమలో హార్టికల్చర్ హబ్బుగా మన లోకేష్ గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీ వ్యవస్థనంతా ఒక మార్పు చేశాడు. ఒకప్పుడు సర్పంచులకు ఇలువే లేకుండా ఉండేది వైసీపీ గవర్నమెంట్లు. ఈ పొద్దు సర్పంచులకు వాళ్ళను ఒక గౌరవమైన ప్రధాన స్థానంలో నిలబెట్టేది కూటమి ప్రభుత్వం. కాబట్టి జగనన్న కాలనీ లేఅవుట్లలో జరిగిన అవకతవకలు చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కోట్లలో తినేశారు, 1000 కోట్లు. అన్ని కాదు, కానీ పేద ప్రజలకు ఒక పింఛను 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇట్లాంటి లేఅవుట్లలో 1000 కోట్లు తినేయడం కూడా జరిగింది. ప్రజలకు పెట్టడానికి చేతులాడక ఇట్లాంటి వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ కోసం ఈ జగనన్న లేఅవుట్ల పేరుతో 1000 కోట్లు మాయాజాలం చేసినట్లు కూడా అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.